అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా ఈ 4వ అధ్యాయమైన జ్ఞానయోగం నుంచి 16వ శ్లోకం గురించి ఈరోజుటి వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. 16వ శ్లోకం. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. మనం శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఇది 16వ శ్లోకం. ఈ శ్లోకం యొక్క భావం, ఏ కర్మలు చేయాలో ఏ కర్మలు చేయకూడదో తెలుసుకోలేక పండితులు సైతం భ్రమలలో చిక్కుకుంటున్నారు. ఏ కర్మతత్వాన్ని తెలుసుకుంటే అశుభాల నుంచి నువ్వు ముక్తుడి అవుతావో దాన్ని చెబుతాను విను. నాకు తెలిసి శ్లోకానికి మళ్ళీ వివరణ అవసరం లేదు, కానీ ఒక చిన్న వివరణ అయితే ఇస్తాను. అంటే పెద్ద పెద్ద పండితులు, మేము మహామహులము అనుకుంటున్న వాళ్ళు లేదా మహామహులుగా చెప్పబడుతున్న వాళ్ళు కూడా ఏ కర్మలు చెయ్యాలో ఏ కర్మలు చెయ్యకూడదో తెలియక భ్రమలలో చిక్కుకుంటున్నారు. ఇప్పుడు సమాజంలో ఉన్న కొంతమంది వ్యక్తులను చూస్తే ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేవారిని చూసినా కానీ ఒకే పనిని ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు ఒకరు చెయ్యొచ్చు అని చెబుతున్నారు, ఇంకోరు చేయకూడదు అని చెబుతున్నారు. ఎవరు చెప్పింది వినాలో ఎవరు చెప్పింది వినకూడదో తెలియకుండా వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు తలలు పట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది. సో పండితులకి ఒక్కొక్కసారి ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో తెలియకుండా వాళ్ళు భ్రమల్లో చిక్కుకోవడమే కాకుండా వాళ్ళని అనుసరించే వాళ్ళని కూడా కొంచెం డైవర్ట్ చేసే ప్రయత్నమే చేస్తుంటారు. ఎంత పాండిత్యం కలిగిన వాళ్ళైనా సరే కొంత ఈ భక్తి విషయంలో డైవర్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో తెలియకుండా పండితులే భ్రమల్లో చిక్కులుకుంటూ ఉంటారు. ఏ కర్మతత్వాన్ని తెలుసుకుంటే అశుభాల నుంచి నువ్వు ముక్తుడివి అవుతావు. ఇలా తలలు పట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేకుండా ఒక బేసిక్ థంబ్నెయిల్ ఫార్ములా లాగా ఒక ఫార్ములా అని చెప్తా. ఒకవేళ నువ్వు పొరపాటే చేసినా పొరపాటు నీకు పొరపాటుగా అంటుకోకుండా ఉండాలంటే, తప్పుగా అంటుకోకుండా ఉండాలంటే నువ్వు ఎటువంటి కర్మతత్వాన్ని పట్టుకుంటే ఈ సమస్య నీ వరకు రాదో, ఈ సమస్యలో నువ్వు చిక్కుకోకుండా ఉంటావో, అశుభాలు పాపం నీకు అంటకుండా ఉంటుందో అటువంటి కర్మతత్వాన్ని నీకు చెబుతాను వినుని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెబుతున్నారు. అంటే మనకు నెక్స్ట్ శ్లోకం నుంచి ఈ కర్మతత్వం అనే దాని గురించి మరికొంత వివరణ ఇస్తారు. లోనే వివరణ అంతా ఉంది కాబట్టి మనం పెద్దగా దీని గురించి చర్చ చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ నెక్స్ట్ తర్వాత శ్లోకంలో ఏం చెప్తారో ఇంకో శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.